యాక్షన్. ప్రగతి కాముకులారా, సమాజ అభివృద్ధిని కాంక్షించేవారా, వినండి. వెనుకట యథా రాజా తదా ప్రజ అనేవారు. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉండేవారని దాని అర్థం. ఎందుకంటే రాజు విజ్ఞతతో మంచి పాలన చేస్తే ప్రజలు కూడా నీతిబద్ధంగా సక్రమమైన జీవితం గడిపేవారు. అయితే అప్పుడు రాజుకు పాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు గాను రాజగురువులు ఉండేవారు. అయితే ఆ రాజగురువులు నిరంతరం తపస్సు చేస్తూ, నిరంతరం సత్యశోధన చేస్తూ, సమాజానికి అభివృద్ధికి ఏవైతే ఉపయోగపడతాయో వాటి గురించి ఆలోచిస్తూ చెప్పేవారు కనుక వారు ఇచ్చేటువంటి సలహాలపైన రాజు సక్రమంగా పాలించేవారు. వాళ్ళే రాజగురువులు అనేవారు. అయితే ఇప్పుడున్నది ప్రజాస్వామ్య దేశం కనుక ఇప్పుడు రాజులు లేరు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే రాజు అవుతారు. అంటే ప్రజల మనోగతానికి, ప్రజల అభిప్రాయానికి ప్రతిబింబంగా మాత్రమే ఆయా ప్రతినిధులు ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు విశ్వంలో నిరంతరం మార్పు చెందుతున్నటువంటి విశ్వ విధానం గురించి విశ్లేషిస్తూ, మనిషి జీవన విధానాలను కూడా విశ్లేషిస్తూ, ఎలాంటి విధానాలను అనుసరించడం వల్ల సుఖవంతమైన జీవితం గడపగలము, అంటే మనం జీవితాన్ని గడిపే క్రమంలో, జీవించే క్రమంలో ప్రకృతి విపత్తుల, వరదలు, తుఫాన్లు మొదలగు వాటికి కారణమయ్యే అంశాలకు అవకాశం ఇవ్వకుండా విశ్వంలోని అజ్ఞాత ప్రమాదాలను పసిగట్టే ప్రయత్నం చేస్తూ, వాటిని గురించి నిరంతరం హెచ్చరిస్తూ, వాటి యొక్క సాల్వేషన్ అంటే సాధన దిశ, పరిష్కార దిశగా ప్రజలను సమాయత్తపరుస్తూ ఎలాంటి విధానం అనుసరిస్తే సౌఖ్య సంక్షేమ జీవన విధానం ఏర్పడుతుందో అనే విషయాన్ని మేధావుల, అభ్యుదయవాదుల, ప్రగతి కాముకుల, కార్యశీలుల సమ్మేళన చర్చా వేదికల ద్వారా గ్రహించి అది ప్రజలకు తెలియజేస్తే అప్పుడు ఆ ప్రజలు తెలుసుకున్న పరిజ్ఞానంతో తమకు అనుగుణంగా ఎవరు పనిచేయగలరో చూసి వాళ్ళని ఎన్నుకోగలుగుతారు. అలాంటప్పుడు ప్రజా సంక్షేమం కోరిన ప్రతినిధులు వచ్చినప్పుడు సౌఖ్య సంక్షేమ సామ్రాజ్యం ఏర్పడుతుంది. కానీ ఇలా ప్రజల్ని చైతన్యవంతులు చేసి వారిచే మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రతినిధులను ఎన్నుకునేటట్టు చేయాలి అంటే వెనుకట రాజుకు పాలన విషయంలో ఎలా గురువులు అయితే సలహాలు ఇచ్చి ప్రోత్సహించేవారో అలా ఈ ప్రజలను చైతన్యవంతులు చేసేటువంటి రాజగురు లాంటి పాత్ర పోషించే పత్రికలు అవసరం. అలాంటి రాజగురువులే ఈ పత్రికలు. అయితే ఈ పత్రికల యొక్క విధానాలు ఎలా ఉండాలి అంటే ఒక వ్యక్తి యొక్క స్వార్థ సంకుచిత విధానం వల్ల సమాజం ఎలా దెబ్బతింటుందో ఆ విషయాల్ని అతడు ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయినప్పటికీ కూడా బయటపెట్టి అలాంటి వ్యక్తుల్ని సమాజం నుంచి ఏరివేసే ప్రయత్నంలో భాగంగా పత్రికలు ఉండాలి. అయితే ముఖ్యంగా మనిషికి తోటివారి క్షేమం పట్ల ఆకాంక్ష, తర్వాత ఒకంత సుఖాన్నిచ్చి మరెంతో కష్టాన్ని కల్పించే స్వల్పమైన కోరికల వైపు, సుఖాల వైపు పరిగెత్తకుండా వాటికన్నా సత్యమైన మార్గమే కరెక్ట్ అన్న విషయాన్ని తెలియజేసేటువంటి గురుతర బాధ్యత కూడా ఈ పత్రికల పైన ఉంది. అయితే
సమాజంలో ఎంత ఉన్నత వ్యక్తి అయినా సమాజానికి విరుద్ధమైన విభిన్నమైనటువంటి సంఘాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేసే వ్యక్తుల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియాల్సిన పత్రికలు అవసరం. కానీ నేడున్నటువంటి పత్రికలు స్వార్థ ప్రయోజనాల కొరకు నడిపించబడుతున్నాయి. అట్టి కారణంగా అవి ఎంత తప్పులు చేసినా, ఎన్ని విధాలుగా సంఘాన్ని నష్టపరుస్తున్నా అలాంటి వాళ్ళ గురించి ఈ పత్రికలు బయటపెట్టడం లేదు. ఉదాహరణ చెప్పాలంటే ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నప్పుడు ప్రతిజ్ఞా సమయంలో ప్రార్థన చేస్తారు. ఏమని? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని. అలా చదువుతూ సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అంటారు. కానీ ఇంతకు అసలు వారసత్వ సంపద అంటే ఏమిటి? అసలు ఈ దేశానికి ఉన్న వారసత్వ సంపద ఏమిటి? అది ఎంత ఉంది, ఎవరు అనుభవిస్తున్నారు అనేది ఈ ప్రతిజ్ఞ చదువుతున్న ఈ ఒక్కరికి కూడా తెలియకుండా పోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ విద్యలో మేధావులైనా ఆ అంశాలపైన చెప్పేవారు లేకపోవడం వల్ల తెలియడం లేదు. ఎందుకంటే మన భారతదేశ రత్నగర్భం పేరు. మన దేశంలో అనేకమైన ఖనిజ సంపద ఉంది. అటువంటి ఖనిజ సంపదను బడా పారిశ్రామికవేత్తలు నామమాత్రం లీజ్ పేమెంట్ చేసి కొల్లగొడుతున్నారు. అది జాతీయ వారసత్వ సంపద. ఆ సంపదకు అందరము అర్హులం. అందరికి అర్హమైనటువంటి ఆ సంపదని చట్టబద్ధంగా నామమాత్రపు లీజ్ పేమెంట్ చేస్తూ వాటిని యథేచ్ఛగా తవ్వించుకుంటూ వాటిని అమ్మేసుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు. కావున అలాంటి పారిశ్రామికవేత్తల దోపిడీ నుంచి, వాళ్ళకు ఒత్తాసు పలికే రాజకీయ నాయకుల నుంచి రక్షించవలసినటువంటి బాధ్యత ఈ పత్రికలపైన ఉంది. ఈ పత్రికలకు ఇతర వ్యవహారాల్లో, ఇతర వాటిల్లో ఎవరైతే ఉపయోగపడతారో వాళ్లకు అనుగుణంగా రాసే అవకాశాల పత్రికలే ఎక్కువయ్యాయి. అందుకే పాలు కలుతోయి, నీళ్లు కలుతోయి, లాభాపేక్ష మెండోయి. అందుకే సరుకులన్నీ కలుతోయి. అడుగున మనలోతే వారికి అధికారం ఉండునోయి, ప్రజాక్షేమ లక్ష్మణ్ చాటునోయి, అధికార వ్యామోహం నిండోయి. అందుకే రాజకీయం కలుతోయి. సకాలం ఇచ్చే సామ్యకేనోయి, సంపాదకీయాలని సపోర్ట్ ఇచ్చున్నాయి. అవకాశవాదం మెండోయి. అందుకే కొన్ని పత్రికలు కలుతోయి. నోటికే మన ఓటు కాదు, నీతికే నిజంగా వేయబోయి. సబుద్ధి సుబుద్ధి పరబుద్ధి వినాశం, గురుబుద్ధి శ్రేష్టమై బోధిస్తున్న గురువుగా, అర్థిస్తున్న కవిగా ఆలోచించమని. ఇది మాత్రం కల్తీలేని నిజమై. అయితే ఈ కవిత రాయడంలో అంతరార్థం ఏంటంటే, ప్రజాక్షేమం మన లక్ష్యం అని చెప్పుకుంటూ వచ్చి అడుగుల వారికి అధికారం ఇస్తుంటారు. వాళ్ళకు ఆ అధికారమే ముఖ్యం ప్రజాక్షేమం కంటే. అయితే అలాంటి నాయకుల గురించి వీళ్ళు రాయాల్సింది పోయి, ఈ పత్రిక వాళ్ళు కూడా వాళ్ళకి ఇతర వ్యాపారాల్లో ఎవరైతే సహాయపడుతుంటారో, ఏ మంత్రి అయితే సహాయపడతారో, ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి ఉపయోగపడుతుందో వాళ్ళకు అనుకూలంగా వార్తలు రాస్తుంటారు. ఇలా పత్రికా వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోయినటువంటి నేటి పరిస్థితుల్లో పత్రికలు అనేది ఒక స్వయం ప్రతిపత్తికల వ్యవస్థగా ఉండాలి. పత్రికా వ్యవస్థ అనేది ఒక స్వయం ప్రతిపత్తికల వ్యవస్థగా ఉండాలి, స్వయం పోషకంగా ఉండాలి. అలా ఉండాలంటే పూర్వం దేవాలయ మాన్యాలు ఎలా అయితే ఉన్నాయో, ఆ మాన్యాల వల్ల వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఎలా దేవాలయాలు అయితే నిర్వహించబడుతున్నాయో, అలాగే ఈ ప్రజాక్షేమం కోరి ప్రజలు చైతన్యవంతులు చేసి, ప్రజల్ని జ్ఞానవంతులు చేసి సమాజాన్ని ఉద్ధరించే ఇలాంటి పత్రికా వ్యవస్థకు స్వయం పోషక స్థితి కల్పించిన కొరకు అలాంటి దేవుని మాన్యాలు లాంటి భూముల్ని, స్థిరాస్తులను సమకూర్చాలి. వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయంతోనే పత్రికలు నడిపించబడుతూ స్వచ్ఛమైనటువంటి వార్తల్ని, సత్యమైనటువంటి వార్తల్ని రాసి ప్రజలను చైతన్యవంతం చేసి సమాజాన్ని అభివృద్ధికి కాక్షించవలసినటువంటి వ్యవస్థ అవసరం కనుక మా ఈ ప్రయత్నంగా మేము ఈ వ్యవస్థ ఏర్పాటుకు, ప్రెస్ అండ్ పబ్లికేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు కొరకు మేము ప్రయత్నిస్తున్నందున
మా ప్రయత్నానికి మీ వంతు సహకారంగా మా ట్రస్ట్ పబ్లిష్ చేసి అమ్మే అన్ని రకాల పుస్తకాలను కొనండి. ఇతర సేవలను అందుకొని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ట్రస్ట్కు చెందేలా చేయండి. అంతేకాకుండా ట్రస్ట్ ఆదాయ నిమిత్తం ఫోటో వీడియోగ్రఫీ వ్యాపారాన్ని కూడా మేము టేకప్ చేశాము. కావున మీకు మీ ఇంట్లో జరిగే శుభకార్యాలు కానీ దేనికైనా కానీ ఫొటోస్ వీడియో బుక్ చేయడం వల్ల వచ్చేటువంటి ఆదాయం కూడా ఈ ట్రస్ట్కు మేము కొన్ని కేటాయిస్తున్నాం కనుక వాటిని కూడా ఆర్డర్స్ ఉంటే మాకు చెప్పగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈ పత్రికా వ్యవస్థను చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఎందుకంటే విశ్వంలో పొల్యూషన్ వల్ల ఓజోన్ పొర కట్టే భూమికి సూర్యుని యొక్క డైరెక్ట్ అల్ట్రావైలెట్ రేస్ పడడం వల్ల మనుషులందరూ కళ్ళ మంటలు చర్మ క్యాన్సర్తో చనిపోయే రోజు వస్తున్నాయి. పర్యావరణం దెబ్బతినడం వల్ల అంటే అడవులు నరికేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్న పర్యావరణం వల్ల కరువు కాటకాలు ఏర్పడి ఆకచావులకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే ప్రైవేటీకరణ ఆధునీకరణ చేసి ప్రభుత్వ కార్యాలయాన్ని ఖాళీ అయిపోయి ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా కొత్త యంత్రాలను పెట్టి మనుషులు తీసేసి నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం వల్ల టెర్రరిజం పెరగడానికి ఇది మూల స్తంభాలు అవుతున్నాయి. ఎందుకంటే హాయిగా పనిచేసుకుని భార్య పిల్లలతో సుఖంగా కాపురం చేయాల్సిన వాడికి ఆ మార్గం లేకపోవడం వల్ల ఇలాంటి ఈ టెర్రరిస్టుల వారి మాటలకు వాళ్ళ ప్రలోభాలు లొంగిపోయి టెర్రరిస్టుగా మారి బాంబులు పెట్టి ప్రతి మనుషుల వినాశానికి కారణమవుతున్నారు. ప్రతి మనిషి ఎవరితో శత్రుత్వం చేయకుండా హాయిగా జీవించాలనుకున్నా అలాంటి అవకాశం ఇవ్వకుండా టెర్రరిస్ట్ అనేవాడు అపరిచిత శత్రువుగా తయారై కూర్చున్నాడు కనుక టెర్రరిస్ట్ అనేది అందరూ ఉమ్మడి శత్రువు కనుక టెర్రరిజాన్ని నిర్మూలన చేయడం ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. మనకెందుకులే అనుకుంటే ఆ టెర్రరిస్ట్ చేసేటువంటి దాడిలో బాంబ్ బ్లాస్టింగ్లో మనమే పార్కెళ్ళు చాటుకెళ్ళు ఎక్కడో బలి కావాల్సి వస్తుంది కనుక ఇలాంటి టెర్రరిజాన్ని పొల్యూషన్ని ఎన్విరాన్మెంట్ను సాల్వ్ చేసి ప్రజాజీవనాన్ని సక్రమంగా నిర్మించాలంటే వ్యవస్థ నిర్మాణాల నుంచి వ్యవస్థ లోటుపాట్లను ప్రజలు తెలియజేసేటువంటి ప్రగతి కాముక పత్రికలు అవసరం కనుక అలాంటి పత్రికలను నిర్వహించడానికి ఈ ట్రస్ట్ స్థాపించబడింది కనుక ఈ ట్రస్ట్ కొరకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. ఇంతతో ముగిస్తున్నాను. సెలవు.